బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం. ఒకరోజు ప్రవక్త మూసా అలైహిస్సలాం తన అనుచరుల మధ్య ప్రసంగిస్తున్నప్పుడు ఒక వ్యక్తి లేచి ఈ భూమిపై అత్యంత జ్ఞానవంతుడు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి మూసా అలైహిస్సలాం నేనే అని సమాధానమిచ్చాడు. అయితే సర్వజ్ఞుడైన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు ఈ సమాధానం నచ్చలేదు. ఎందుకంటే జ్ఞానమనేది పరిమితం కాదని, అది కేవలం దైవం వద్ద మాత్రమే సంపూర్ణంగా ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వతఆలా భావించాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతఆలా మూసా అలైహిస్సలాంకు వహీ ద్వారా తెలియచేస్తూ 2 సముద్రాలు కలిసే చోట నా దాసుడొకడున్నాడు, అతని వద్ద నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంది అని సెలవిచ్చాడు. ఆయనే ఖిజర్ అలైహిస్సలాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ ప్రయాణంలోని గొప్పతనాన్ని వివరించాడు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆదేశం ప్రకారం మూసా అలైహిస్సలాం ఒక పాత్రలో ఉప్పు చేపను తీసుకుని తన సహాయకుడు యూషా బిన్ నూన్తో కలిసి ఆ జ్ఞానిని వెతకడానికి బయలుదేరారు. ఆ చేప ఏ ప్రదేశంలో అయితే మాయమవుతుందో అదే మీరు వెతకాల్సిన చోటని అల్లాహ్ సుబ్హానహు వతఆలా గుర్తు చెప్పారు. వారు ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ చేప సజీవమై సముద్రంలోకి వెళ్ళిపోయింది. కాని ఆ విషయం యూషా మూసా అలైహిస్సలాంకు చెప్పడం మర్చిపోయారు. కొంత దూరం ముందుకు వెళ్ళాక ఆకలి వేసినప్పుడు యూషాకు ఆ వింత గుర్తుకు వచ్చి వివరించాడు. వారు వెంటనే అడుగుజాడలను వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళగా అక్కడ ఖిజర్ అలైహిస్సలాం కనిపించాడు. మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి జ్ఞానాన్ని బోధించమని కోరగా ఖిజర్ అలైహిస్సలాం నా పనుల వెనుక ఉన్న మర్మాలను నీవు భరించలేవు అని చెప్పారు. కాని మూసా అలైహిస్సలాం తాను సహనంతో ఉంటానని హామీ ఇవ్వడంతో ఖిజర్ అలైహిస్సలాం ఒక షరతు పెట్టారు. అదేమిటంటే, నేను చేసే పనుల గురించి నీవు ఏ ప్రశ్న అడగకూడదు, నేనే వివరించే వరకు వేచి ఉండాలి. ప్రయాణంలో మొదట వారు ఒక పడవలో వెళ్తుండగా ఆ పడవ యజమానులు చాలా మంచివారైనప్పటికీ ఖిజర్ అలైహిస్సలాం ఆ పడవకు రంధ్రం చేసి నష్టం కలిగించారు. మూసా అలైహిస్సలాం ఓపిక పట్టలేక దీనిని ప్రశ్నించారు. రెండవది, ఒక బాలుడిని చూసిన ఖిజర్ అలైహిస్సలాం అతడిని హతమార్చారు. ఇది చూసిన మూసా అలైహిస్సలాం అమాయక బాలుడిని ఎందుకు చంపారు అని నిలదీశారు. మూడవది, ఒక గ్రామంలో ఆశ్రయం దొరకనప్పటికీ అక్కడ కూలిపోతున్న ఒక గోడను ఖిజర్ అలైహిస్సలాం ఉచితంగా నిర్మించారు. మూసా అలైహిస్సలాం మళ్లీ సహనం కోల్పోయి ప్రశ్నించడంతో వారి ప్రయాణం ముగిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన ప్రకారం ఆ పనుల వెనుక ఉన్న అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రణాళికను ఖిజర్ అలైహిస్సలాం వివరించారు. ఆ పడవ యజమానులు పేదవారు కాబట్టి క్రూరమైన రాజు నుంచి ఆ పడవను రక్షించడానికి అది లోపం ఉన్నట్లుగా చేశారు. ఆ బాలుడు భవిష్యత్తులో తన తల్లిదండ్రులను అవిధేయులుగా చేసే అవకాశం ఉంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతఆలా అతడికి బదులుగా మంచి సంతానాన్నివ్వాలని నిర్ణయించారు. ఆ గోడ కింద 2 అనాథల నిధి ఉంది. వారి తండ్రి పుణ్యాత్ముడు కాబట్టి వారు పెద్దయ్యాక దానిని పొందాలని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆజ్ఞతో ఆ గోడను నిలబెట్టారు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వతఆలా యొక్క ప్రతి నిర్ణయం వెనుక ఒక గొప్ప కారణం ఉంటుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. మనకు కష్టంగా అనిపించే విషయాల వెనుక కూడా అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఏదో ఒక మేలును దాచి ఉంచుతారు.